ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వంలో మోడీ 3.0 పరిపాలన నడుస్తూ ఉంది. అయితే మూడోసారి కూడా అధికారం చేజెక్కున్నప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా రాష్ట్రాల్లో పట్టు సాధించడానికి బీజేపీ పార్టీ మరింత గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా పర్యవేక్షిస్తూ ఆయా నాయకులకు సంబంధించి సభ్యత్వాలు కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇవాళ కనుక చూసుకుంటే హర్యానా రాష్ట్రంలో ఇలా రిజల్ట్ అనేది ఇవాళ విడుదలైన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అనేది ఈరోజు విడుదలైన దానికి సంబంధించి బీజేపీ పార్టీ అనేది చాలా వేగంగా దూసుకుపోతుంది. దానికి సంబంధించి కూడా 90 సీట్లు ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఒక 50% వరకు కూడా బీజేపీ పార్టీ అనేది వచ్చేసినట్టు దాదాపుగా విజయం కూడా కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ సీనియర్ నాయకులు మరియు ఏబీసీ బోటింగ్ క్లబ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కాకాని తరుణ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని కనుక తీసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతానికి హర్యానాలో బీజేపీ పార్టీ అనేది దూసుకుపోతుంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఈసారి అధికారంలోకి వస్తారు అనడానికి ఇది ఒక మంచి గట్టి స్టోక్ అనుకు వచ్చేది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హ్యాట్రిక్తో దూసుకెళ్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే హర్యానాకు కూడా ఇది హ్యాట్రిక్ విజయం. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం కూడా మూడోసారి ఏర్పాటు అవబోతుంది. మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి శ్రీ నబీల్ సైనీ గారు కూడా, నయాబ్ సైనీ, ఆయన కూడా మంచి విజయంతో దూసుకెళ్తున్నారు అక్కడ. అలాగే హుడా కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మంచి అధినాయకత్వంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే హర్యానాలో గతంలో చూసినటువంటి రైతుల ఉద్యమం అని కానివ్వండి, అలాగే జాట్స్ ఏదైతే ఉన్నారో, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ పరంగా ఏదైతే ఉందో, వీరందరి వల్ల వచ్చేటువంటి ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు 90% ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇండి కూటమి మాత్రమే గెలుస్తుందని చెప్పేసి ప్రెడిక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ ప్రెడిక్షన్స్ అన్నిటినీ కూడా పటాపంచులు చేస్తూ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొడుతూ హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సింగిల్ హ్యాండెడ్గా తిరిగి ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. మరి కాంగ్రెస్ వారు అన్నీ కలుపుకొని అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో కలుపుకున్న, ఐఎన్డిఎల్పి బీఎస్పీతో కలుపుకున్న వారు అందరితో కలిపి వచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీని సింగిల్ హ్యాండ్గా ఎదుర్కోలేకపోయారు. సో ఇది తప్పకుండా మంచి పరిణామం. అయితే దీనికి సంబంధించి కూడా ఈసారి ఎన్నికలు 2029కి సంబంధించి ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడానికి అయితే దానికి పూర్తిగా అవకాశం ఉందనేటువంటి వాదనలు అయితే కాంగ్రెస్ నాయకుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ హర్యానాలో విజయం అనేది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది హర్యానాలో బీజేపీ గెలవడం అనేది డెఫినెట్గా కాంగ్రెస్కి ఎదురు దెబ్బే. ఎందుకంటే వారు మొత్తం కూడా భారతదేశం అంతా కూడా ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది హర్యానాని కేంద్రంగా చేసుకుని స్ప్రెడ్ చేద్దాం అంటున్నారు. అదేవిధంగా మీరు ఢిల్లీలో చూసినా లేదు పంజాబ్లో చూసినా ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీతో కలిపి వారు ఇండి కూటమిగా వారు తయారయ్యారు. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అనేటువంటి పరిస్థితి నుంచి హ్యాట్రిక్ అంటే మూడోసారి 15 ఏళ్ళకి మళ్ళీ తిరిగి ఏలేటువంటి అవకాశాన్ని బీజేపీ వారికి కలిగించారంటే అది చిన్న విషయం కాదు. డెఫినెట్గా ఇది మీరు చూసినట్టయితే కనుక రాహుల్ గాంధీ వచ్చేస్తున్నారు. వారికి కేవలం కనీసం 100 లోక్సభ సీట్లు కూడా ఇవ్వలేదు ఈసారి ప్రజలు. బీజేపీకి సొంతంగా 240-50 మధ్యలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ వారికి సింగిల్ హ్యాండ్ కనీసం 100 సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వారు పీలికలు గుడ్లాగా ఇప్పుడు ఒక పక్క మమతా బెనర్జీ ఆమె ప్రధానమంత్రి క్యాండిడేట్ అవుతానంటుంది. మరి వెస్ట్ బెంగాల్లో మీరు చూసినట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ వారు ఎలిగేషన్స్ మమతా బెనర్జీ ప్రభుత్వం టీఎంసీ పైన వేయటం అనేది, మరి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో చూసినట్టయితే కనుక అరవింద్ కేజ్రీవాల్ కూడా రీసెంట్గా అరెస్ట్ అయ్యి జైల్లోకి వచ్చినప్పటికీ హర్యానాలో ఏమీ ప్రభావం చూపలేకపోయారు. కాబట్టి రాబోయే మహారాష్ట్ర కానివ్వండి, ఢిల్లీ ఎలక్షన్స్లో కానివ్వండి తప్పకుండా బీజేపీ అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ రాహుల్ గాంధీయా లేకపోతే వాళ్ళ నాయకుడు ఎవరనేది వాళ్ళు ఇప్పుడు దాకా తేల్చుకోలేకపోతున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఊహాగానాలే. అయితే దీనికి సంబంధించి కూడా మీరు రాహుల్ గాంధీ గారి నుంచి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా బీజేపీ పార్టీ చాలా వరకు కూడా వెనకంజలో ఉంది. దాదాపు కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారు అయిపోయినటువంటి పరిణామం అయితే పూర్తి కనబడుతూ ఉంది. అంటే మోడీ బ్రాండ్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు అనుకోవచ్చా? జమ్మూ కాశ్మీర్లో అది రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి మాత్రమే కాకుండా అసలు దాని భౌగోళిక స్థితి దృష్ట్యా, దానికి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ దృష్ట్యా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చేసినటువంటి సంస్కరణలు గత దశాబ్దంలోనే కాదు గత శతాబ్దంలో కూడా జరగలేదు వారికి. అటు దాన్ని ఒక రాష్ట్రంగా ప్రకటించారు, ఆర్టికల్ 317 రద్దు చేసి దాన్ని కూడా మెయిన్ స్ట్రీమ్లో కలుపుతూ దానికి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో 2014 తర్వాత జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి కాబట్టి
పీడీపీ పార్టీ వారు అక్కడ రూలింగ్లో ఉన్నారు గతంలో. మరి వారికి 25 నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించి బీజేపీకి కేవలం 4 నుంచి 5 సీట్లు మాత్రమే వస్తాయనే పరిస్థితి ఉంటే ఇవాళ బీజేపీకి అక్కడ 28 సీట్లు, పీడీపీకి 4 సీట్ల వరకు వచ్చినాయి. 90 సీట్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీ హ్యాస్ డెఫినెట్లీ డన్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ దేర్, కీపింగ్ ఇన్ మైండ్ అంటే అక్కడ ఉన్నటువంటి సంస్కరణలు అవన్నీ కూడా ప్రజలు ఆ చేంజ్కి ఇంకా అలవాటు పడాలి. కానీ డెఫినెట్గా అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండిపెండెంట్గా రాలేదు. కాంగ్రెస్ పార్టీ వారు అక్కడ కూడా వారు ఎన్సీఎల్పీతో వాళ్ళు కలిపే వచ్చారు. కాబట్టి అది వారి సొంత విజయం కింద మనం పరిగణించడానికి లేదు. ఓకే సార్, చివరిగా ఒక్క ప్రశ్న సార్, దీనికి సంబంధించి కూడా హర్యానా రాష్ట్రంలో విజయానికి సంబంధించి ప్రధానంగా కారణం మోడీ చరిష్మా వల్ల అంటారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వైఫల్యాన్ని బీజేపీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటారా, లేదంటే ఢిల్లీ పెద్దలు బీజేపీ సభ్యత్వ నమోదు ఏదైతే ప్రధానంగా మీరు లక్ష్యంగా పెట్టుకున్నారో అదే ప్రధాన కారణం అంటారు? అసలు ఏదంటారు, దేనివల్ల అంటారు హర్యానా విజయానికి? హర్యానా విజయం అనేది మనం చాలా ఇదొక కేస్ స్టడీ లాంటిది. ఎందుకంటే మూడోసారి తిరిగి హ్యాట్రిక్ విజయంలోకి వచ్చింది. సాధారణంగా ఒకసారి చేస్తేనే రెండోసారి ప్రజల దగ్గర యాంటీ ఇన్కంబెన్సీ అని ఉంటుంది. మనం మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో చూసినట్టయితే కనుక అటు తమిళనాడులో కానివ్వండి, రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూసినప్పటికి కూడా 2 సార్లు కన్సిక్యూటివ్గా వచ్చినటువంటి ప్రభుత్వాలు చాలా తక్కువ సార్లే వచ్చినాయి. సో అటువంటి పరిస్థితుల్లో హర్యానాలో మరి మూడోసారి దేశం అంతా మోడీ గారి మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి మోడీ గారి ప్రభుత్వం మూడోసారి వచ్చింది, కూటమి సహాయంతో వచ్చిందని చెప్పిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చినప్పటికి కూడా అది పూర్తిగా పర్స్పెక్టివ్కి విరుద్ధమైనటువంటి వారిని చేసి అది కంపల్సరీ అటు మోడీ గారి చరిష్మాతో పాటు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా కష్టపడి పనిచేసింది. ఈ సభ్యత్వాల నమోదైతే కానివ్వండి, సెప్టెంబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా ఏవైతే సభ్యత్వాల నమోదు మొదలైనయో వాటి వల్ల కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తల పూర్తి వైఫల్యం కూడా దాంట్లో ఉంది. అలాగే బీజేపీ కార్యకర్తల కష్టం అనేది దాంట్లో కనిపిస్తుంది అనేది ప్రస్ఫుటంగా ఉంది.